మకర జ్యోతి అంటే ఏమిటి? మకర సంక్రాంతి రోజు శబరిమల పొన్నంబుల మేడ కొండపైన దర్శనమిచ్చే దివ్య కాంతినే మకర జ్యోతి అంటారు. అది అయ్యప్ప స్వామి ఆశీర్వాదానికి దైవ సంకేతంగా భక్తులు నమ్ముతారు. 41 రోజుల దీక్ష, కష్టమైన యాత్ర, నియమాలు, నిష్ఠ వీటన్నిటికీ ఫలితంగా కనిపించే దైవకాంతి మకర జ్యోతి. నీ తపస్సు స్వామికి చేరింది అని స్వామి చెప్పే సంకేతం. అహంకారం నాశనం, ఆత్మజ్యోతి. మకర జ్యోతి బయట కనిపించే కాంతి మాత్రమే కాదు, అది మన లోపల వెలిగే శాంతి, నమ్మకం, వినయం, భక్తి అనే ఆత్మజ్యోతికి ప్రతీక. ఆ క్షణంలో ధనికుడు పేదవాడు అనే తేడా ఉండదు, కులం మతం అనేది లేదు, పెద్ద చిన్న తేడా లేదు. అందరూ ఒకే మాట అంటారు, స్వామియే శరణమయ్యప్ప. ఇది అయ్యప్ప స్వామి బోధించిన సమానత్వం. భక్తుల నమ్మకం ప్రకారం జీవితంలో ఎంత చీకటి ఉన్నా నిజమైన భక్తితో వెళ్తే ఒకరోజు మకర జ్యోతి లాంటి వెలుగు తప్పక కనిపిస్తుంది అని. మకర జ్యోతి అంటే తపస్సుకు గుర్తు, భక్తికి బహుమతి, అహంకారానికి. ఇది చూడటం మరియు అర్థం చేసుకొని జీవించడం చాలా ముఖ్యం. మకర జ్యోతి రోజు జరిగే ముఖ్య ఆచారాలు: తెల్లవారుజామున అయ్యప్ప స్వామికి మొదటి దర్శనం ఇవ్వడం, భక్తులు ఆ రోజు ఉపవాసంతో శుద్ధితో ఉండటం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రసాదాలు తయారు చేయటం. సాయంత్రం అయ్యప్ప ఆలయంలో మహాదీపారాధన, ఆలయం మొత్తం దీపాలతో వెలిగిపోతుంది. భక్తుల మనస్సులలో శాంతి నిండిపోతాయి. ఆలయంలో ప్రత్యేక దీపం వెలిగిస్తారు. ఇది మకర జ్యోతి ముందు జరిగే ఆచారం. శబరికొండ పైన ఒకసారి దివ్యజ్యోతి కనిపిస్తుంది. ఆ సమయంలో భక్తులంతా నిశ్శబ్దంగా నిలబడతారు. కళ్ళల్లో నీళ్లు, మనసులో భక్తి ఉంటుంది. 1 నిమిషం నినాదం చేస్తారు, స్వామియే శరణమయ్యప్ప అని. మకర జ్యోతి దర్శనం తర్వాత స్వామికి మహా ఆరతి, భక్తులకు తీర్థం ప్రసాదం ఇస్తారు. స్వామి దర్శనం పూర్తి అయిన తర్వాత కొందరు భక్తులు మాల విరమిస్తారు. కృతజ్ఞతతో స్వామికి నమస్కారం చేస్తారు. మకర జ్యోతి రోజు అంటే దైవకాంతి మన జీవితానికి దారి చూపడం, తపస్సుకు ఫలితం. మకర జ్యోతి చూడటం మరియు ఆ జ్యోతి చూపించిన మార్గంలో నడవడమే అసలైన భక్తి. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.